ఫస్ట్ వచ్చేసి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండి. Hmm. ఆ కపుల్ వస్తారు కదా, అంటే క్రానిక్ ఇన్ఫర్టిలిటీ 13 ఇయర్స్ 20 ఇయర్స్ వచ్చే కపుల్ని తరోగా ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఆ ఎవాల్యుయేషన్లో నాకు కనిపించింది ఏంటంటే, సో వారికి అవేర్నెస్ లేకపోవడమే. అంటే వారు పెళ్ళైన వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుండేది అనే అవగాహన లేకపోవడమే. అంటే వారు ఏమనుకుంటారంటే, పెళ్ళైంది 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్కి అవుతుందిలే, దానికదే న్యాచురల్గా అవుతుందిలే, ఫర్టిలిటీ అన్నది ప్రెగ్నెన్సీ అన్నది న్యాచురల్గానే రావాలి, ప్రెగ్నెన్సీ కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటామా అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. సో వారు కనుక కొద్దిగా అవేర్నెస్ తోటి కొంచెం ఎర్లీ ఏజ్లో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చాలా బాగుండేది. బట్ మాకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, ఎగ్ రిజర్వ్ తగ్గిపోయి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి, ఇలాంటి కపుల్స్ చాలా మంది ప్రజెంట్ అవుతున్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో నేను చెప్పేది ఏంటంటే, కొంచెం వారి ఏజ్లో చిన్న ఏజ్లో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యేటట్టుగా చేయొచ్చు, చిన్న చిన్న మెడిసిన్స్ తోటి కూడా ట్రీట్మెంట్ అయ్యేటట్టు చేయొచ్చు. తర్వాత సింపుల్ ప్రొసీజర్స్ లైక్ IUI లాంటి వాటితోటి కూడా అయిపోయేదానికి అవేర్నెస్ లేక వారు తొందరగా రిపోర్ట్ చేయక పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఇవ్వడానికి సమ్ టైమ్స్ వారి ఎగ్ రిజర్వ్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయాక డోనర్ ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.